రీసెంట్గా మీషో కంపెనీ వాళ్ళు ఒక వాయిస్ అసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు. వాయిస్ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే మీషోలో కస్టమర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుందో వాళ్ళు డైరెక్ట్గా బాట్కి సమాధానాలు ఇస్తుంది అనమాట. ఇలాగే మీషో కంపెనీ వాళ్ళు బాట్ని తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా వీళ్ళ రోజుకి దాదాపుగా 60,000 పైగా కాల్స్ అనేది ఆన్సర్ చేస్తుందంట. అలానే సాధారణంగా కస్టమర్ కేర్ ఏజెంట్స్ పెట్టుకుని మనుషులు పెట్టుకుని హ్యాండిల్ చేసే కాస్ట్తో పోల్చుకున్నట్లయితే ఈ బాట్ వల్ల వాళ్ళ కాస్ట్ అనేది 75% తగ్గించుకున్నారంట. అలానే ఈ జనరేటివ్ వాయిస్ బాట్ని ఉపయోగించడం ద్వారా వీళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ రెజల్యూషన్ రేటు 95% వరకు పెంచుకున్నారట. దీంతో ఈ కంపెనీ వాళ్ళు అయితే వాయిస్ అసిస్టెంట్ని యూజ్ చేయడం వల్ల చాలా పాజిటివ్గా ఉన్నామని చెప్తున్నారు. కాకపోతే ఇంతవరకు అంటే మనుషులు చేసే పని వాయిస్ అసిస్టెంట్ చేసినా కూడా తాము కంపెనీలో ఎటువంటి లే ఆఫ్ చేయట్లేదని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. ఈరోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఈ వారం వరకు అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు తెలుగు. మన తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇస్రో వాళ్ళు ప్రోబా 3 అనే ఒక మిషన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది డిసెంబర్ 4వ తారీఖున అయితే మనకి PSLV ద్వారా ఈ పర్టికులర్ ఆ శాటిలైట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఉందన్నమాట. టేక్ మీ టు స్పేస్ అనే హైదరాబాద్కు చెందిన కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి ల్యాబొరేటరీని అయితే ఈ పర్టికులర్ శాటిలైట్ లో పెట్టి స్పేస్ లో పంపిస్తున్నారు. స్పేస్ ల్యాబొరేటరీ అనమాట. ఇది హైదరాబాద్ కంపెనీ వాళ్ళు తయారు చేయడం అనేది మన గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉంటుందో వన్స్ ఈ రాకెట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయిన తర్వాత రియల్ టైమ్గా స్పేస్లో ఏం జరుగుతుంది అనేది డేటాను అయితే మానిటర్ చేయగలుగుతాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా. నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి మోడల్ ఒలింపస్ మోడల్ని వచ్చే వారం మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పటి వరకు అమెజాన్ కంపెనీ వాళ్ళు ఆంథ్రోపిక్ సంబంధించిన క్లౌడీ కంపెనీలు అయితే చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆంథ్రోపిక్ అనేది కంపెనీ, క్లౌడీ అనేది మోడల్ అనమాట. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అమెజాన్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ మోడల్లో ఇన్వెస్ట్ చేశారు. బట్ వీళ్ళు తమ సొంత మోడల్ అయితే తీసుకొస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఆంథ్రోపిక్ కంపెనీ మీద వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ డిపెండెన్సీ కూడా తగ్గించుకునే అవకాశం ఉంది అమెజాన్కి. ఇక అమెజాన్ తీసుకొస్తున్న ఈ ఒలింపస్ మోడల్ ఏదైతే ఉందో ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM అనమాట. ఇది ఇమేజెస్ మరియు వీడియోస్ని కూడా ప్రాసెస్ చేయగలుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు వచ్చే సంవత్సరం ఒక 8,000 పుస్తకాలని టెక్నాలజీని యూజ్ చేసి పబ్లిష్ చేయబోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే పుస్తక రచయితలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి $1,200 నుంచి $5,000 వరకు ఛార్జ్ చేస్తారంట. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే టెక్నాలజీని యూజ్ చేసి ఆ పర్టికులర్ రాసిన ఆ పుస్తకాలు ఏదైతే ఉంటుందో వాటిని ఎడిటింగ్ చేయడం కానీ దానికి సంబంధించిన స్పూఫ్ రీడింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా టెక్నాలజీని యూజ్ చేసి చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ యూజ్ చేసి పబ్లిష్ చేస్తామని చెప్పిన కంపెనీ పేరు స్పైన్స్ అనమాట. ఈ కంపెనీ మీద రచయితలు వ్యతిరేకత అయితే వ్యక్తపరుస్తున్నారు, ముఖ్యంగా పబ్లిష్ ఏజెన్సీస్ అనమాట. ఈ పబ్లికేషన్ ఏజెన్సీస్ అసలు ఏం తెలుస్తుంది, స్పెసిఫిక్గా రైటర్స్ రాసే కొన్ని కరెక్టో కాదో కూడా తెలియదు, క్రియేటివిటీగా ఉంటాయి, ప్రతిదీ కూడా ఏదైతే ఉపయోగించడం కరెక్ట్ కాదని చెప్పి పబ్లికేషన్ ఏజెన్సీస్ అనేది అభిప్రాయపడుతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న రాశి పాండే అనే ఒక విద్యార్థి మోనాలిసా ఎవరైతే ఫేమస్ లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా పిక్చర్ని టెక్నాలజీని యూజ్ చేసి ఇండియాలో మోనాలిసా ఉంటే ఎలా ఉంటుందని చెప్పి దాన్ని రీక్రియేట్ చేశారనమాట. ప్రజెంట్ ఆ ఇమేజ్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఆ పర్టికులర్ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఏమన్నారంటే నేను యూజ్ చేసి జనరేట్ చేసిన ఇమేజ్కి దీనికి ఒక పేరు పెట్టమని కూడా అడిగారు. ప్రజెంట్ అయితే ఆ కామెంట్ సెక్షన్లో వెరైటీ కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి మీరు ఆ ఇమేజ్ చూసిన తర్వాత దీనికి ఏం కామెంట్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా నరేంద్ర మోడీ గారు 59వ ఆల్ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అనే ఒక కాన్ఫరెన్స్ కి అయితే అటెండ్ అయ్యారు అనమాట. ఇక్కడ అటెండ్ అయిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. రీసెంట్ గా ఫ్రాడ్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి, డిజిటల్ ఫ్రాడ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. దాంతోపాటు టెక్నాలజీకి సంబంధించిన డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని మనం ఎలాగైనా అడ్డుకోవాలి. దానికి సంబంధించి మన భారతదేశ టెక్నాలజీ గురించి కూడా మా సైడ్ కూడా కొన్ని వర్క్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని పాలసీస్ అయితే తీసుకొస్తామని చెప్పారు. అలానే పోలీస్ వ్యవస్థ కూడా కొత్త టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలి. అన్నీ కూడా మనమే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమేరకు టెక్నాలజీని వాడుకోవడం వల్ల మన మీద ఆ ఒత్తిడిని కొంతమేరకు తగ్గించుకోవచ్చు అని చెప్పి ప్రధానమంత్రి గారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే సూచించడం జరిగింది. తాజాగా JLL ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. భారతదేశంలో డేటా సెంటర్ సంబంధించిన
కెపాసిటీ బాగా పెరిగిపోతుంది. 2026 సంవత్సరం కల్లా దాదాపుగా 644 మెగావాట్ల కన్సంప్షన్ అయితే ఉండబోతుంది డేటా సెంటర్ సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతదేశంలో చాలా అప్లికేషన్స్ అయితే పెరిగినాయి. ఈ అప్లికేషన్స్ అన్నింటినీ హ్యాండిల్ చేయడానికి అయితే డేటా సెంటర్స్ అయితే అవసరం ఉంటుంది. కాబట్టి ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవసరమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తాజాగా సోషల్ మీడియాలో ఆ కంపెనీ మీద వచ్చిన వ్యాఖ్యలు అయితే ఖండించడం జరిగిందనమాట. అసలు సోషల్ మీడియాలో ఏమని వ్యాఖ్యలు వచ్చినాయంటే కొన్ని కంపెనీస్ యూజర్ డేటాను యూజ్ చేసి ఏ మోడల్స్ ట్రైన్ చేస్తున్నారని చెప్పి కొన్ని సోషల్ మీడియా రిపోర్ట్స్ వచ్చి దానికి మైక్రోసాఫ్ట్ ఏమని సమాధానం చెప్పేదంటే, మేము మా వర్డ్ లో కానీ ఎక్సెల్ లో కానీ డేటాను ఎక్కడో కూడా ఆ డేటాను యూజ్ చేసుకుని మా ఏ మోడల్స్ ఏమీ ట్రైన్ చేయట్లేదు, ఇది కేవలం బేస్లెస్ ఎలిగేషన్స్ మాత్రమే అని చెప్పి మైక్రోసాఫ్ట్ కంపెనీలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంబంధించిన కోపైలట్ ఏ మోడల్ అనేది చాలా పాపులారిటీని కూడా సంపాదించుకుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ మరియు స్ట్రైప్ వంటి కంపెనీస్ లో వర్క్ చేసిన మాజీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డెవలప్ చేస్తున్నారు. దానికోసం $56 మిలియన్ ఫండ్స్ అనేది రేజ్ చేశారనమాట. ఇప్పటికే మనకి ఓపెన్ ఏఐ సంస్థ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఈ గూగుల్ వంటి సంస్థలు అయితే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ కోసం సెపరేట్గా కొన్ని మోడల్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళు ప్రీవియస్ ఎంప్లాయీస్ కూడా కొత్తగా ఏ ఏజెంట్స్ కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ ఏ ఏజెంట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే చాట్ బోర్డ్స్ ఏదంటే ఒక ప్రశ్న అడిగితే మళ్ళీ సమాధానం ఇస్తే మళ్ళీ క్వశ్చన్ అడగాలి. బట్ ఈ ఏ ఏజెంట్స్ తానుగానే మన అవసరం లేకుండానే ఆటోనమస్ గా అదే పనులు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సర్ఫేస్ ని ఫీల్ అయ్యే కేపబిలిటీస్ అయితే తీసుకొచ్చారు. ఈ రోజు వరకు ఏఐ టెక్నాలజీ ఒక సర్ఫేస్ ని ఫీల్ అయ్యే అవకాశం లేదనమాట. బట్ రీసెంట్ గా కొంతమంది సైంటిస్టులు తీసుకొచ్చిన మోడల్స్ అనేది దీన్ని సాధ్యం చేసింది. ఫోటో ఫైరింగ్ స్కానింగ్ లేజర్ యూజ్ చేసి ఒక ఏ మోడల్ అయితే ట్రైన్ చేశారు. ఈ పర్టికులర్ ఏ మోడల్ ఆ స్కాన్ చేసిన తర్వాత ఒక సర్ఫేస్ ని స్కాన్ చేసిన వచ్చిన తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది. ఆ డేటా ప్రకారంగా సర్ఫేస్ ఏంటనేది, అది వాటర్ సర్ఫేసా లేకపోతే హార్డ్ సర్ఫేసా, ఇలాగా సర్ఫేస్ ఏంటో ఏ మోడల్ తనకు తానుగానే కనుక్కుంటుంది అనమాట. అలాగే ఏ ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జరిగిన ఒక ఇన్వెన్షన్ అనమాట. ఇవి లేటెస్ట్ ఏ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కనుక వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.